ఈసారి అయితే నేను గోంగూర కర్రీ చేశాను. గోంగూరతో ఎప్పుడు పప్పు లేదా ఏదైనా నాన్ వెజ్ కలిపి వండుకుంటాం కదా. ఈసారి అయితే గోంగూర కర్రీని ఇలా సింపుల్ గా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ముందు గోంగూరని మంచిగా కట్ చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో ఆయిల్, పోపులు, వెల్లుల్లి, ఆనియన్స్ వేసి మనం ముందు కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసి ఉప్పు, పసుపు వేసి మగ్గబెట్టుకోవడమే. తర్వాత కొంచెం టమాటో కూడా వేయాలి. అది కూడా కాసేపు మగ్గిన తర్వాత పప్పు గిద్దెతో ఇలా కొంచెం మెత్తగా చేసుకోవాలి. తర్వాత మళ్ళీ కొంచెం టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్, కారం యాడ్ చేసి సిమ్ లో పెట్టి కాసేపు పెట్టడమే. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. దీన్ని ఫ్రై చేశాను, అది నెక్స్ట్ షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను. బై బాయ్. ఈసారి అయితే నేను గోంగూర కర్రీ చేశాను. గోంగూరతో ఎప్పుడు పప్పు లేదా ఏదైనా నాన్ వెజ్ కలిపి వండుకుంటాం కదా. ఈసారి అయితే గోంగూర కర్రీని ఇలా సింపుల్ గా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ముందు గోంగూరని మంచిగా కట్ చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో ఆయిల్, పోపులు, వెల్లుల్లి, ఆనియన్స్ వేసి మనం